హలో అండి, వెల్కమ్ టు విజయారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. దీనికి స్టవ్ అవసరం లేదు, మంట అవసరం లేదండి, ఆయిల్ కూడా అవసరం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది అన్నిట్లోకి యూజ్ అవుతుందండి. ఫ్రై ఐటమ్స్లోకి, ఇడ్లీ, దోశ, రైస్, చపాతీ, పూరి అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పొడిని అన్నిటికీ మంచి కాంబినేషన్. ఇది కొబ్బరి పొడి అండి, కొబ్బరికారం అంటాం అనమాట మేము రాయలసీమ సైడ్. వెల్లుల్లి కొబ్బరికారం, వెల్లుల్లిపాయలను యాడ్ చేస్తాం కాబట్టి చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అన్ని ఫ్రై ఐటమ్స్కి కానీ, పులుసు కూరలకు కానీ, మనకు చట్నీ చేసుకుంటే ఓపిక లేనప్పుడు ఇడ్లీ, దోశకు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేశాననేది మీకు తెలుస్తుంది అనమాట. నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నానండి. ఇంచుమించు 2 గిన్నెలు అనమాట. ఎండు కొబ్బరి గిన్నెలు ఉంటాయి కదా, అవి 2 గిన్నెల వరకు యాడ్ చేశాను. ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయాలి. కొంచెం పల్చగా ముక్కలు ఉంటేనే బాగుంటుంది, తొందరగా మెదుగుతాయి అన్నమాట. మిక్సీ పైన ప్రెషర్ పడదనమాట. ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నానండి. 2 చిప్పల కొబ్బరికి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కారం వరకు యాడ్ చేస్తున్నాను. అందులోనే వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లి అండి మొత్తము. ఈ విధంగా నేను పొట్టు తీయకుండా యాడ్ చేశాను. పొట్టు తీయకుండా యాడ్ చేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. కొన్ని పుళ్ళకి మనము పొట్టు తీయకుండా యాడ్ చేస్తేనే మంచిది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేశాను. చూడండి ఈ విధంగా వచ్చింది. అన్నీ ఒకేసారి యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చండి. కాకపోతే మెత్తగా పౌడర్ లాగా అయ్యేలా కాకుండా కొంచెం అక్కడక్కడ కొబ్బరి పలుకులను తగులుతుండేలాగా మిక్సీ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా మనకు బాగా తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట. దీన్ని మనము కొంచెంసేపు బయట ఆరనిచ్చేసి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంచుమించు 20 డేస్ వరకు ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 5 మంత్స్ వరకు కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పొడిని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది కూడా. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.